మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రైలు వేగం గంటకు 1000 కిలోమీటర్లు విజయవంతంగా పరీక్షించిన చైనా. అయస్కాంతం శక్తితో నడిచే మార్గేవ్ రైలు పట్టాలను తాకకుండా గాలిలో తేలుతూ పరుగులు. పూర్తి స్వదేశీయ పరిజ్ఞానంతో మాగ్లేవ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డ్రాగన్ అంటూ వార్త వేసింది. 2వ పేజీలోని వార్త. మొత్తం మీద చైనాలో గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో నడిచే ట్రైన్ ని అంటూ వార్త వేసింది. ఇక్కడ విజయవంతంగా పరీక్షించిన చైనా అంటూ వార్త. మొత్తం మీద కొంపముంచిన 100 గ్రాములు పథకం దూరం. ఫైనల్ అవుట్ వినేష్ పొగట్ పై అనర్హత వేటు అంటూ వార్త. ఇక్కడ నిర్ణీత బరువు 50 కిలోల కన్నా 100 గ్రాములు నిర్ధారణ నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించిన వరల్డ్ రెజ్లర్ చీఫ్. స్పందించిన మోదీ ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని పిటి ఉషాకు సూచన. వినేష్ ఛాంపియన్లలో ఛాంపియన్ వి, దేశమంతా నీ వెంట ప్రధాని ట్వీట్. సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరం రాహుల్. 12 గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశాం జట్టు వైద్యుడు. వినేష్ అనర్హత వేటు గురవడంతో బాధించింది బ్రిజ్ భూషణ్ కుమారుడు కిరణ్. పూర్తి వివరణ జరగాలి. పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాల పట్టు. క్రీడా మంత్రి విచారణపై అసంతృప్తి. వాకౌట్ న్యాయం చేయాలంటూ నిరసన అంటూ. కోచ్లు, న్యూట్రిషనిస్టు సహా సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా? మంగళవారం రిక్రూట్మెంట్ కు ముందు 49.9 కిలోలున్న పోగట్ అదే రోజు 3 బౌట్లు అయ్యాక ఆమెకు స్వల్పంగా ఆహారం, నీళ్లు కొన్ని గంటల్లోనే 52.8 కిలోలకు చేరిక. రాత్రంతా కసరత్తులు, స్కిప్పింగ్, జాగింగ్, జుత్తు జెర్సీ కొంతమేర కత్తిరింపు. ఆఖరికి శరీరంలో నుంచి కొంతమేర రక్తం తీసివేత అయినా తప్పని నిరాశ అంటూ వార్త తీసుకుని వచ్చింది కదా. మొత్తం మీద కొంపముంచిన 100 గ్రాములు పథకం దూరం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఫైనల్ కు అవుట్ ముందు వినేష్ పొగట్ పై అనర్హత వేటు అంటూ వార్త వేసుకొని వచ్చింది కదా. 2వ పేజీలోని మిగతా వార్త. 4 గ్యారంటీలు తెలంగాణకు ప్రపంచ బ్యాంక్ హామీలు అంటూ వార్త వేసింది. హైదరాబాద్ 4.0 మూసి సుందరీకరణ, స్కిల్ యూనివర్సిటీ, ప్రజా ఆరోగ్యం గ్యారంటీల్లో సహకారం. వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం చర్చలు సఫలం. నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీకి నిర్ణయం. ఆర్థిక సహకారానికి ప్రపంచ బ్యాంకు సిద్ధం. వివిట్ కంపెనీ ₹400 కోట్లు పెట్టుబడులు. 1000 మందికి ఉద్యోగాలు. ఆవిష్కరణల అభివృద్ధి ముందుకొచ్చిన కార్నింగ్ కంపెనీ అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద 4 గ్యారంటీలకు తెలంగాణకు ప్రపంచ బ్యాంక్ హామీలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద ఏవైతే 4 గ్యారంటీలు ఉన్నాయో వాటికి ప్రపంచ బ్యాంకు ఆదుకుంటది, హామీలు ఇచ్చింది అంటూ వార్త. 14న కార్నేజెంట్ విస్తరణ శంకుస్థాపనకు హాజరు కానున్న సీఎం. విదేశాల నుంచి రాగానే తొలి కార్యక్రమం ఇదే అంటూ 13వ పేజీలోని వార్త. గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో 235 వైద్య పోస్టుల భర్తీ. కాంట్రాక్ట్ ప్రతిపాదన నియామకం. రేపు వాకింగ్ ఇంటర్వ్యూలు నిర్వహణ అంటూ 12వ పేజీలోని వార్త. మొత్తం మీద గాంధీ ఆసుపత్రి, ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో 235 వైద్య పోస్టులు భర్తీ అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ బంగ్లా తాత్కాలిక ప్రధానిగా నేడు యూనాస్ ప్రమాణం. ఢాకాలో బిఎన్ఎస్పి భారీ ర్యాలీ. హిందువులను వీడని ఖలీదా పిలుపు. ప్రజలనుద్దేశించి ప్రసంగించిన యూనుస్. అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరగవు. కార్యకర్తలకు హసీనా కుమారుడు భరోసా. బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులపై కేంద్రం రంగంలోకి దిగాలి. భగ్గి వాసుదేవ్. సనాతన ధర్మం పరిరక్షణకు పోరాడాలి యోగి. హిందువులపై దాడిని ఖండించిన బంగ్లాలోని 31 సామాజిక సంస్థలు. భయంలో 40,000 మంది తెలుగు సంతతి ప్రజలు. స్వేచ్ఛ అందింది కొందరిది కాదు,
ఆంధ్రజ్యోతితో వెలుగు మూలాలున్న బంగ్లా విద్యార్థి నాయకుడు మిఖా పిరేగు అంటూ వార్త ఇస్తుంది. 2వ పేజీలోని వార్త ఇది. బంగ్లా ఓ గుణపాఠం, భారత్ లో కూడా జరగవచ్చు. సల్మాన్ ఖుర్షీద్. నిరంకుశత్వాలు ఎంతో కాలం కొనసాగవు. మోహన్ బాబు. ప్రజలే సుప్రీం, వారి ఓపికను పరీక్షించవద్దు. ఉద్ధవ్. ఖుర్షీద్ పై బీజేపీ ధ్వజం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. రైతన్నకు గడువు, 2 లక్షలకు పైగా ఉన్న అప్పు చెల్లించేందుకు 4-6 నెలల సమయం. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం యోచన. గంపగుత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికే 2 లక్షల మాఫీ. 3వ విడత 6 లక్షల మందికి రూపాయలు 6,000 కోట్ల నిధులు సర్దుబాటు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం యోచన. గంపగుత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికే 2 లక్షల రుణమాఫీ. 3వ విడత 6 లక్షల మందికి రూపాయలు 6,000 కోట్ల నిధులు సర్దుబాటు అంటూ వార్త తీసుకొని వచ్చింది. రైతన్నలకు గడువు, 2 లక్షలకు పైగా అప్పు చెల్లించేందుకు 4 లేదా 6 నెలల సమయం అంటూ 13వ పేజీలోని వార్త. మొత్తం మీద 2,50,000, 2,20,000, 2,10,000 ఇట్లుంటది కదా. మిగతా అమౌంట్ బ్యాంకులో జమ చేస్తే వాళ్ళకు వెంటనే అయిపోతుంది ఈ 15 లోపు. ఒకవేళ పైన వాళ్ళకి కట్టకుండా ఆపితే వాళ్ళకు కట్టినప్పుడు అది మాఫ్ అవుతుంది అంటూ వార్త తీసుకొని వచ్చింది. సారాంశం ఉంది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సంఘ్వి రాష్ట్రం నుంచి ఏఐసిసి కోట కింద తీసుకునే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం. 9 నెలల నుంచి రాజ్యసభ స్థానాల ఖాళీ. కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు, 14న నోటిఫికేషన్, 21 వరకు నామినేషన్లు అంటూ 14వ పేజీలోని వార్త. జగన్ అక్రమాస్తులలో ఏమిటి కాలయాపన అంటూ వార్త వేసింది ఇక్కడ 3వ పేజీలోని వార్త ఇది. నేతనకు అండగా చేనేత వాడుదాం అంటూ 13వ పేజీలోని వార్త ఇది. పీపుల్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల అంటూ వార్త వేసింది ఇక్కడ. వణికించిన వర్షం, భద్రాచలంలో 2 గంటల్లోనే 6 సెంటీమీటర్ల వాన అంటూ వార్త వేసింది ఇక్కడ. మొత్తం మీద శ్రీరాముడి ఆలయ ప్రహరీ గోడల్లో అంటే మొత్తం మీద ఇక్కడ పూజా గదుల్లో గాని ఆ తర్వాత ప్రసాదం పంచే ఏరియా ఉంటుందో ఆ ఏరియాలోకి పూర్తిగా నీళ్లు వచ్చేసినాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది. డ్రైనేజీ ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ వ్యక్తి మృతి. గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా 12.6 సెంటీమీటర్లు. కృష్ణ బేసిన్ లో శ్రీశైలం, నాగార్జున సాగర్ కు తగ్గిన వరద అంటూ వార్త వేసింది ఇక్కడ. ప్రైవేట్ స్కూల్లో పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వండి అంటూ వార్త వేసింది ఇక్కడ. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.